హలో ఫ్రెండ్స్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఏంటి ముందుగానే ఇండిపెండెన్స్ డే విషయం చెప్తున్నారు అనుకుంటున్నారా? కాదు, సైబర్ నేరస్తులు దీన్ని కూడా వారికి అనుకూలంగా మార్చుకొని పేటిఎం, గూగుల్ పే లాంటి యాప్ల ద్వారా మీకు రివార్డ్ పంపిస్తున్నాము, క్యాష్ రివార్డ్స్ పంపిస్తున్నాము అని చెప్పేసి 1947, 1857 అనే భారత స్వతంత్రానికి దగ్గరలో ఉన్నటువంటి ఇయర్లను కోట్ చేస్తూ పంపిస్తూ మనకు లింక్స్ పంపిస్తున్నారు. మనం క్యాష్ బ్యాక్ వచ్చిందనే ఒక సంతోషం, అలాగే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చిందనే నమ్మకంతో దాన్ని స్క్రాచ్ చేసినప్పుడు సైబర్ నేరస్తులు మన డబ్బులను లాగేసే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్గా ఈ 2-3 రోజులుగా ఒక ట్రెండ్ అవుతోంది. పేటిఎంలో కానీ, గూగుల్ పే, ఫోన్పే లాంటి దాంట్లో జరుగుతూ ఉంది. ఒకసారి దీంట్లో చూద్దాం. మనం చూసినట్లయితే ఇక్కడ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనే ఒక మెసేజ్ ఇస్తూ కింద 1971 అని ఉంది. అది మనకు వచ్చినట్టు చెప్తే కింద స్క్రాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అని చెప్పేసి నెక్స్ట్ స్టెప్ చేసి సెండ్ చేయమని చెప్తున్నారు. ఎప్పుడైనా మనకు గిఫ్ట్ కానీ క్యాష్ బ్యాక్ కానీ వచ్చినప్పుడు మనం స్క్రాచ్ చేసినట్లయితే మనకు అమౌంట్ డిఫాల్ట్గా మన అకౌంట్లో యాడ్ కావాలి. అలా కాకుండా ఎప్పుడైతే మనల్ని ఓటీపీ అడగడం, యూపీఐ కోడ్ అడిగారు, లేకపోతే మనకేమైనా డీటెయిల్స్ అడుగుతున్నారంటే అప్పుడు ఖచ్చితంగా మనం అనుమానించాల్సిన అవసరం ఉంది. అది సైబర్ నేరస్తుల వల అని. కాబట్టి మిత్రులారా, ఈ స్వతంత్ర దినోత్సవాన్ని ఎలాంటి మోసాలకి గురి కాకుండా జరుపుకుందామని ఆశిస్తూ ఇట్లు మీ గడ్డం మల్లేష్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సిసిఎస్, హైదరాబాద్.